చెప్పండి అసలు మనం ఏం చేయాలి? కోల్కతాలో అయితే మనం చూస్తూనే ఉన్నాము వాట్ వాస్ ద ఇన్సిడెంట్ హ్యాపెండ్ అనేది. మరి ఇన్ని రోజులు అవుతున్నా కూడా స్టిల్ ఎలాంటి రెస్పాండ్ లేదు. మరి ఏం చేయాలనుకుంటున్నారు? నమస్తే అండి, మేమందరం జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఫ్రమ్ నిమ్స్ అండ్ కేర్ హాస్పిటల్. మేము వచ్చి ఈరోజు కోల్కతా హాస్పిటల్లో జరిగిన అమానవీయ సంఘటనకి మేమందరం ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇంతవరకు ఓన్లీ డాక్టర్స్, మెడికల్ స్టూడెంట్స్ మాత్రమే రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇది మన దేశానికి 78 వసంతాలు జరిగిన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన మన దేశానికి ఈ సంఘటన అనేది చాలా సిగ్గుచేటుతో కూడిన విషయం. దీనికి ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయాలి, జస్టిస్ కోసం పోరాడాలి. ఇది జరిగిన 5 రోజులు అవుతున్నా కూడా మనకి సరైన జస్టిస్ అనేది ఇంతవరకు రాలేదు. దీనికి ప్రతి ఒక్క ఉమెన్ ఆర్గనైజేషన్స్ కానీ అందరూ, అన్ని హాస్పిటల్స్ వాళ్ళు కానీ అందరూ కూడా వచ్చి రోడ్డు మీదకి వచ్చేసి జస్టిస్ కోసం అనేది ప్రొటెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఆఫీస్లో కానీ ప్రతి హాస్పిటల్లో కానీ ఉమెన్ సేఫ్టీ కోసం సపరేట్ ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని అన్ని హాస్పిటల్స్లో, అన్ని ఇన్స్టిట్యూట్స్లో, అలాగే ప్రతి వర్కింగ్ ప్లేస్లో కూడా ఉమెన్ సేఫ్టీకి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మేము ఈరోజు అందరం వచ్చి ప్రొటెస్ట్ చేసినందుకు చాలా సంతోషం. బట్ అందరూ కూడా జనరల్ పబ్లిక్ కూడా వచ్చి రోడ్ మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. సార్, మీరు ఇప్పుడు పోస్ట్ మార్టం అయితే ఏదైతే చూసారో ఆ రిపోర్ట్స్ ని బట్టి వాట్ యు హావ్ ఫెల్ట్? ఇది క్లియర్ కట్ రేప్ అండ్ మర్డర్ అండి. ఇది ఒక గ్యాంగ్ రేప్ అని మాకు అందరికీ అనిపిస్తుంది. ఇది ఒక డాక్టర్గా కాదు, ఈ రిపోర్ట్ తెలుసుకున్న ప్రతి సామాన్యుడికి కూడా ఇదే అనిపిస్తుంది. గవర్నమెంట్కి, న్యాయ వ్యవస్థకి ఇంకా ఎందుకు కళ్ళు తెరుచుకోవట్లేదో మాకు అర్థం కావట్లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము దీన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయ వ్యవస్థ సరిగ్గా దీనిలో సరైన జస్టిస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సార్, మనం మన సైడ్ చూసుకున్న ఏంటిది అని అంటే మాత్రం ఒకటి ఇటు ఏబీపీపీ వాళ్ళు, వాళ్ళు చేస్తున్నారు, అండ్ తర్వాత మీరు చేస్తున్నారు. అండ్ ఇంకొక సైడ్ ఏంటిది అని అంటే బీజేపీ వాళ్ళు ఇది కావాలని నా మీద ఏదో రాంగ్ డెసిషన్, అంటే నా మీద ఏదో తప్పుడుగా చేయాలని చెప్పి సీఎం మమతా బెనర్జీ ఇలాంటివి ఎన్నో చెప్తున్నారు కదా. ఇది రాజకీయంగా వెళ్తుంది. మరి దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఇది చాలా సిగ్గుచేటుతో చూడాల్సిన విషయం అండి. ఇది మన ఇంట్లో ప్రతి ఒక్కరికి, ఆడపిల్లకి జరిగినట్టు మనం ఫీల్ అయ్యి మనం బాధ్యత వహించి ఇందులో మనం న్యాయం కోసం పోరాడాలి, ఆ న్యాయం ఇవ్వాలి. ఇలాంటి పరిణామాన్ని రాజకీయం చేయడం అనేది అసలు సరికాదు. బీజేపీ వాళ్ళు అలా చేస్తారని మేము అనుకోవట్లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా దాన్ని అలా చూడకూడదని మేము కోరుకుంటున్నాము.